అండి మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. నేను ఈరోజు అయితే మినపొడియాలు నాటు చిక్కుడుకాయల కాంబినేషన్లో కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే వడియాలను ఆయిల్లో అయితే ఏం చేసుకోండి. ద్వారగా ఏగిన తర్వాత వడియాలను అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ఆయిల్లో అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా అయితే ద్వారగా అయితే ఏం చేసుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు ఏంటంటే కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు వేస్తే ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గిపోతాయండి. ఆయిల్ కొంచెం వేసుకుంటే ఎక్కువ ఈ కూర అయితే బాగుంటుంది అనమాట. పసుపు కళ్ళుప్పు అయితే వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. అలా మగ్గిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ మనం కోసుకున్న చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కదా, నాటు చిక్కుడుకాయలు అయితే ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేయండి. ఒక 2 మినిట్స్ అయితే కలుపుకున్న తర్వాత మీరు తినే దాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసి కలిపిన తర్వాత సరిపడా వాటర్ని అయితే పోసేసుకుని ఇంకా వడియాలను కూడా వేసేయండి. వడియాలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలిపేసి ఇంకా సరిపడగా వాటర్ని అయితే పోసేసి పాన్లో అయితే ఒక 3 విజిల్స్ అయితే వేయించేయండి. అలా 3 విజిల్స్ వేసిన తర్వాత ఏంటంటే కూర అయితే ఇంకా కరెక్ట్గా మగ్గిపోతుంది అనమాట. అలా మగ్గిపోయిన తర్వాత కొంచెం పచ్చి పాలను అయితే యాడ్ చేయండి. ఏంటంటే నాటు చిక్కుడుకాయలు మినపొడియాల్లో కనుక మగ్గిపోయిన తర్వాత పచ్చిపాలను వేస్తే కూర అయితే చాలా కమ్మగా అయితే ఉంటుందండి. నేనైతే టేస్ట్ చూసాను, చాలా బాగుందన్నమాట. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్